నివాసం చిన్నదే అయినా ఏర్పాట్లు మాత్రం సాంప్రదాయంగానే చేసుకోగలిగాం. మరి ఆమె తృప్తి కోసం ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది మహిళలను పిలుచుకొని పూజా కార్యక్రమం అనంతరం వారికి భోజనాల ఏర్పాట్లు కూడా చేశాం. మరి మన ఇంటి గృహప్రవేశానికి అయితే ఆ రోజు భోజనాలు చేస్తే బాగుంటుందని మనం కూడా ఎలా అనుకుంటామో, బామ్మగారికి కూడా తన ఇంట్లో ఓ 10 మంది భోజనం చేస్తే బాగుంటుంది ఆలోచన ఉంటుందేమో కదా. సో ఆమె చెప్పకపోయినా మనమే అర్థం చేసుకొని ఆమె గృహప్రవేశం రోజున ఆ చుట్టుప్రక్కల ఉన్న మహిళలను కొంతమందిని, పిల్లల్ని కొంతమందిని పిలిచి వారికి మేము భోజనాల ఏర్పాట్లు కూడా చేసేసాం. ఇవన్నీ చూసిన పైడితల్లి బామ్మగారి ఆనందానికైతే అంతలేదు. చాలా సంతోషపడ్డారు. మాటలైతే చెప్పలేకపోయారు కానీ ఆమె మొహంలో భావం మాకు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అన్నీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అర్థం చేసుకునే మనసుని మేము గ్రహించగలుగుతాం. మరి ఈ నివాసం తర్వాత ఆమె మొహంలో ఉన్న ఆనందం చూసి నిజంగా నేను కూడా చాలా సంతోషపడ్డాను. మరి బామ్మగారికి అక్కడితో ఆగకుండా ఆమెకు వంట పాత్రలు కూడా సరిగా లేని స్థితిలో ఉన్నందున ఆమెకు సరిపడా పాత్రలను కూడా కొని ఇచ్చానండి. మరి ఇలాంటి స్థితిలో మీకు ఎవరైనా కనబడితే ఏమీ ఆలోచించకండి, వాళ్ళ పూర్వపరాలను వివరించకండి, వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారో ఆలోచించకండి, ప్రస్తుతం వారు ఏ కష్టంలో ఉన్నారు, వారికి మనం ఎలాంటి సహాయం చేయాలి అన్నది మన కుటుంబ సభ్యులైనా మన బంధుమిత్రులైనా అసలు మనకి ఎవరూ తెలియకపోయినా కూడా సహాయం చేయడానికి ఏమాత్రం వెనకంజ వేసుకోకండి. మన ఎదుటివారికి కష్టం అనుకుంటే కక్షలు పగలు అన్నీ మర్చిపోయి సేవాభావంతో ముందుకు వెళ్ళండి. అన్నీ ఆ తర్వాత అవే సర్దుకుని పోతాయి. మరి నా వీడియోని ఎంతవరకు చూసి సహకరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది మీ శ్రీదేవి. నమస్కారం. గదవపాలెంలో ఈ మామని మనం గత 2 నెలల క్రితం కలుసుకుని మామతో మాట్లాడడం జరిగింది. ఆమె పరిస్థితిని చూశాను. 2 కొడుకులున్నా కూడా ఈ ముసలావిడిని చూడడానికి వచ్చి సుమారుగా 2 ఏళ్ళు పైన అవుతుంది. ఆవిడ ఉంటున్న నివాసం అయితే గతంలో చూడండి ఎలా ఉంటుందో, ఎండొచ్చినా వాన వచ్చినా అదే గుడిసెలో నివాసం ఉంటూ ఉంది. సో ఆ సిచ్యువేషన్ చూసి నా మనసు కరిగి మా అమ్మకి తగ్గట్టుగా ఏర్పాట్లు ఈ గుడిసె నేను నిర్మాణం చేయడం జరిగింది. తనకు తగ్గట్టుగా నేను ఏర్పాటు చేశానండి. చిన్న గుడిసె ఉండడానికి నీడ, వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా కనీసం ఒక షెల్టర్ అనేది మనకు అనేది ఉంటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ వేరే అందులోనూ కూడా రాదు. తినడానికి తిండున్నా కూడా ఉండడానికి నీళ్ళు లేకపోతే అంత కష్టంగా ఉంటుంది కదా. సో ఈ రోజు నుంచి ఆ మామకి ఆ కష్టం అనేది నేను తొలగించాను. అంతేకాకుండా ఈ ఉన్నంత వరకు కూడా ఫుడ్ విషయంలో కూడా నేను ఫర్దర్గా నేను ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరి నాకు ఈ గుడిసెకి సంబంధించి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈవిడికి మీరు ఒక కూతురులా అనిపిస్తున్నారు. ఇలాంటి చేసి తిని ఎప్పుడు అలాగే ఫీల్ అవుతుంది మేడం. మిమ్మల్ని ఒక కూతురుగా భావిస్తుంది. కొడుకులు చూడమని మీలాంటి అమ్మాయి మీరు కూతురుగా చేశారండి. సొంత కొడుకులు వదిలేసిన రోజుల్లోని మీరు ఆదరించి ఇలా చేసి గుడ్స్ కట్టారు. కొడుకులు పట్టించుకోకపోయినా కూతుర్లా వచ్చి మీరు ఈమెకి హామీ ఇచ్చి దగ్గరుండి అన్నీ జరిపించి మాకు భోజనాలు పెట్టించి నేనున్నాననే హామీ ఫస్ట్ ఇచ్చారు మేడం. మీకు ఏం భయం లేదు మా అమ్మ, నీకు నేనున్నాననే హామీ కూతురులాగా, ఒక పెద్ద కూతురులాగా ఇంటికి అలా వచ్చారు మేడం అండగా. మా అమ్మకు మాత్రం కూతురే మేడం, కూతురు అయిపోయారు. మరి కూతురు అయితే రా, ఎందుకు మనం నాతో ఉందురా.